పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరల నేపథ్యంలో ఏలూరులో లారీలు, ఆటోలు, మినీ వ్యాన్లు రోడ్డు ఎక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అధికంగా భారంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని లారీల డ్రైవర్లు, యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు టోల్ ఛార్జీలు, మరోవైపు డీజిల్ ఛార్జీలతో లారీలు నడపడం కష్టంగా ఉంటుందంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. డీజిల్ రేట్లు లీటర్కి ₹3 చిల్లర పెరగడంతో అయితే అటు వినియోగదారులు అలాగే లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏలూరులోని మినీ లారీ స్టాండ్ వద్ద ఉన్నాం. ఈ పెట్రోల్ రేట్లు పెరిగిన కారణంగా అయితే ఈ లారీలన్నీ కూడా పక్కన పెట్టి నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కిరాయిలు లేని కారణంగా అయితే లారీ యజమానులు ఇబ్బందులు పడుతుంటే ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుందంటూ కూడా ఆ లారీ యజమానులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏలూరులోని వినియోగదారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి వినియోగదారులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ లీటర్కి డీజిల్కి ₹3, పెట్రోల్కి ₹3 చిల్లర పెరగడంతో మీకు ఏ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోవచ్చు? సార్, ఇది చాలా తీవ్ర ఇబ్బంది అండి. కోలుకోలేని దెబ్బపడినట్టేమాట సామాన్య మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి అండి. ఈ డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల అమాంతంగా ఇప్పటికే రేట్లు పెరిగినాయండి. ఇంకా రేట్లు పెరుగుతాయన్నమాట. ఏదో చెప్తారు, రకరకాల ఊహాగానాలు చెప్తారు. ఒక ప్రక్క యుద్ధ ప్రభావం అంటున్నారు, ఒక రకాన ఏదో చెప్తున్నారు, ఆర్థిక సంక్షోభం అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. కానీ సామాన్య మధ్యతరగతి పరిస్థితుల్లో బతికే పరిస్థితి లేదండి ఈ రోజున. ఎందుకంటే రెక్కాన్ని దొక్కాని పరిస్థితి. ఇప్పుడు చూసారు, జీబులు కానీ ఇవన్నీ కానీ ఆటోలు కానీ ఇవన్నీ ఆగిపోతున్నాయంటే నిజంగా చాలా తీవ్ర నిరుత్సాహం కలుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది ఏం తెలియని పరిస్థితి మాట. ఇప్పటికీ ఆయిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి. ఇంక రానున్న రోజుల్లో బతకడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అందరూ చాలా భయాందోళన చెందుతున్నాం. ఎందుకంటే మోడీ గారు పిలుపునివ్వడం చాలా మంచి పని అయిందండి. ఇప్పటికే ఆటోమేటిక్గా డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పి మోడీ గారు చెప్పడం వల్ల మీ అందరూ హర్షిస్తున్నమాట. మన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కాన్వాయ్ వెహికల్స్ తగ్గించడం కానీ, మన చంటి గారు కూడా పిలుపునివ్వడం కానీ ఇవన్నీ కూడా మీ అందరూ చాలా ఆనందపడుతున్నామండి. కానీ డీజిల్ వినియోగం మెయిన్ రవాణా శాఖ దానివల్ల రేట్లు అమాంతంగా పెరుగుతాయని మేము అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం. అలాగే ముఖ్యంగా అంటే వినియోగదారులపై భారం పడుతుంది, అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కిరాయిలు పెరుగుతాయి. దీన్ని ఎలా చూడాలంటారు? సార్, చాలా దారుణం అండి. ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయండి, కానీ ఆ డ్రైవర్లకు కానీ తర్వాత ఓనర్లకు కానీ అసలు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదండి. అసలు రవాణా ఖర్చు పెరిగిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంకా పెరుగుతుందంటే కస్టమర్లు ఒక రకంగా చాలా నిరుత్సాహకుడతారు. ఎందుకంటే డీజిల్ రేట్ పెరిగిందంటే అన్ని రేట్లు పెరుగుతాయి. అలాగే అంటే ఇంకొక లారీ యజమాని కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ముఖ్యంగా ఈ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల మీ మీద ఏ భారం పడబోతుంది? మా మీద కిరాయిలు పెంచుకోవాలి. కిరాయిలు చూస్తే ఏమో జనాలు ఇచ్చే పరిస్థితులు లేదు. రైతులకు వచ్చేటప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు. వాళ్ళేమో కిరాయిలు పేమెంట్ చేస్తే ఏమో వ్యాపారాలు లేక వాళ్ళ ధాన్యం తోలుకోవాలి, మొక్కజొన్న తోలుకోవాలి, దాని తర్వాత మామిడికాయ తోలుకోవాలి. ఇవన్నీ తోలుకోవాలంటే కిరాయిలు సరిగ్గా లేవు. మేము కిరాయిలు డిమాండ్ చేస్తుంటే వాళ్ళేమో మేము అంత ఇవ్వలేము, ఇంత ఇవ్వలేము అంటున్నారు. దాన్ని బట్టి మాకు అసలు మామూలే మోటార్ బిల్ అంతంత మాత్రం. అన్ని విధాలుగా చలానాలు పెరిగిపోయి అన్నీ పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నాం. దాని తగ్గట్టు ఈ గవర్నమెంట్ 12 సంవత్సరాల్లోనే ఎక్కడ లేని దళిద్రం అంతా మన ఎత్తి మీద పెట్టాడు కేంద్ర గవర్నమెంట్. ఒకసారి ఏమో నోట్లు మార్చి జనాల్ని రోడ్ల మీద తిప్పారు. తర్వాత మొన్నటి దాకా డీజిల్ దొరక బంకుల చుట్టూ తిరిగాము. ఇప్పుడేమో ఆ మాసకి రేట్లు పెంచారు. ప్రజల మీద భారం పడదు, మేము ఏదో ₹10 తగ్గిస్తున్నామని కంపెనీ తగ్గించారు. తగ్గినప్పుడు ఏమో తగ్గించారా? అదే రేట్లు మెడిచి లాభాలు వచ్చి కోట్లు సంపాదించుకున్నంతకాలం ఆ రేట్ల మీదే మెయింటైన్ చేశారు. ఇప్పుడు పెరిగితే కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలకి తట్టుకోలేకపోయి ప్రజల మీద భారం పడిపోతే ఏం జరిగినా ప్రజలే సమస్యలు బాధ్యులు. దానికి ఎంత ముఖ్యంగా అంటే డీజిల్ వినియోగం తగ్గించండి, పెట్రోల్ వినియోగం తగ్గించండి అంటూ కూడా కేంద్ర ప్రధాని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఒక రకంగా తగ్గించమన్నారు, బాగానే ఉంది. ఉన్నవాళ్ళు కోటేశ్వర్లు ఉంటారు, డబ్బు గల వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటూ డబ్బులు చేతిలో ఉంటాయి కాబట్టి ఏ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదో ఒకటి కొనుక్కునే స్తోమత ఉంటుంది. మధ్యతరగతి వాడు ఇప్పటికిప్పుడు ₹1,00,000 పెట్టి కొనమంటే ఎక్కడ కొడతాడు? ఆడు ₹10,000 ఉండేవాడి దగ్గర సంసారం గడపడానికి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు మీరు? మేము కేంద్ర రాష్ట్రం ఎలాగో పెంచింది, అది మళ్ళీ పునరాలోచన చేసి తగ్గితే బాగుంటుంది. అలాగే మన రాష్ట్రాల్లో అన్నింటిలో తెలంగాణ, తమిళనాడు, తర్వాత ఒరిస్సా, బెంగళూరు, మన ఆనుకున్న దేశాలను చూస్తే అన్నింటిలో డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ తక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కనీసం ₹2 తగ్గించి స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఆ యాక్ట్ ఏదో ఒకటి తగ్గించి తెలంగాణకి సమానమైన ధర అయినా చేస్తే కొద్దిగా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగం ఉంటుంది. అలాగే అంటే ముఖ్యంగా ఈ డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరిగిన కారణంగా అయితే వాహనదారుల పైన
అలాగే మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ యజమానుల పైన పడుతుంది. అంటే ఇప్పటికే కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అయితే పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసి ఆ డీజిల్ పైన పెట్రోల్ పైన కూడా రేట్లు తగ్గించాలని చెప్పి వినియోగదారులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.